హై వ్యూస్. రామ్ గోపాల్ వర్మ మేబీ కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఉంటాడా అంటే అయ్యి ఉన్నాడని నాకు అనిపిస్తుంది. బహుశా అతని లైఫ్లో ఇంతకన్నా పెద్ద దెబ్బ ఇంకోటి ఉండదు. అతని యొక్క నోటు దూల కావచ్చు, అతను ఇంటలెక్చువల్ అని చెప్పేసి అతను మాట్లాడే మాటల వల్ల అవతల నుంచి వస్తున్న రియాక్షన్స్ కావచ్చు. ఈరోజు అతను ఏ సినిమా అయితే తీశాడో ఆ సినిమాని ప్రమోట్ చేసుకుందామని చెప్పి ప్రగల్భాలకు పోయాడో దానివల్ల కోర్టులు ఏం చెప్పాయి, ఏం చేశాయి, ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే ఇంకా రామ్ గోపాల్ వర్మకి తగలాల్సిన దెబ్బలు ఏమైనా ఉన్నాయా అని డౌట్ వచ్చింది జనాలకి. ఆ అమ్మాయి శిరీష అలియాస్ బర్రెలక్క, ఆమె తరఫునటువంటి లాయర్ ఘోరంగా ఏదో మాట్లాడేది అంటున్నట్లే కానీ అఫీషియల్ వేలో ప్రొఫెషనల్గా 2 మాటలు చెప్తా వాళ్ళు ఏం చెప్పారు అసలు ఏంటని. ఆమె ఎవరికి తెలియనటువంటి వ్యక్తి, రకంగా దిక్కు మొక్కు లేని వాళ్ళు, అంటే ఇన్ ద సెన్స్ ఎలా వాడాడంటే ఆ పదజాలం పవన్ కళ్యాణ్ని తక్కువ చేయాలి. సో అవతల ఎవరో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళని హైలైట్ చేయాలి. నువ్వు హైలైట్ చేసేటప్పుడైనా సరే గౌరవం వాడాలా. ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు, ఊరు పేరు లేనటువంటి వాళ్ళు కూడా ఫేమస్ అయిపోయారు, వాళ్ళు కూడా ఓట్లు పడ్డాయి, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు అంటూ ఆ అమ్మాయి టాపిక్ తెచ్చాడు. బర్రెలక్క అనే పర్సన్ గురించి జగన్మోహన్ రెడ్డి కూడా నా చెల్లెమ్మ బర్రెలక్క అని చెప్పేసి ఆమె టాపిక్ తెచ్చి పవన్ కళ్యాణ్ తిడతాడు. ఆ అమ్మాయి ఏమో పాపం, అరే నాయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన వేలు ఆయన వెళ్తూ ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు, ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నన్ను తీసుకొచ్చి ఆయనతో పెట్టేసి మీరు దిక్కుమని రాజకీయాలు చేస్తారేంటి, కరెక్ట్గా అలా చేయకుండా రావని చెప్పేసి ఆ అమ్మాయి అంది. అయినా కానీ మరలా కానీ ఆ అమ్మాయి టాపిక్ ఇక దీంతో ఏదో ఒకసారి ఎప్పుడోకప్పుడు పులి స్టాప్ పెట్టాలి కదా. ఇక దాంతో ఆ అమ్మాయి తరఫున లాయరు ముందుకు వచ్చేసి మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇచ్చున్నాడు. ఏమని, ఈ అమ్మాయిని కించపరుస్తూ మాట్లాడి మరలి ఈ అమ్మాయి టాపిక్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని వచ్చేసి క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. మరలా అక్కడ కూడా ఏంటి, ఈ అమ్మాయి శిరీష్ వచ్చేసి బర్రెలక్క, బర్రెలంటే ఈ మాట అంటాయట. అసలు ఎంత ధరనో చూడండి. ఈమె బర్రెలక్క, బర్రెలు కాచింది, బర్రెలు ఈమె చెప్పే వింట కాబట్టి ఈమె బర్రెలక్క అయింది. పవన్ కళ్యాణ్ మాత్రం ఏంటి బర్రె లెక్క, అంటే పవన్ కళ్యాణ్ అట బర్రె లెక్క అవతల టీడీపీలో ఏం చెప్తే చేస్తున్నట్టుగా. అలా కనీసం నోటికి అదుపు అనేది ఉండదా, మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచించాలన్న విజ్ఞత ఉండదా. ఈరోజు ఆ అమ్మాయి తరఫు లాయర్ అదే హైలైట్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆ మనిషి, అసలు ఇంకా చాలా విషయాలు మాట్లాడేది కానీ మనకు వద్దు అవి. సో సింపుల్ నేనేమంటానంటే, ఆ అమ్మాయి బర్రెలక్కని అసలు ఎవరికి తెలియదు, అడ్రస్ లేదన్నట్టు, అసలు ఎలా అంటే ఆమెని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. మరి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మరి వాసుడి పద్మ అనుకుంటా ఉన్నారో మరి లేదో తెలియదు. మరి రామ్ గోపాల్ వర్మ మరి నోటీసులు ఎందుకు పంపలేదు? ఓహో బర్రెలక్క వచ్చేసి తెలంగాణ కాబట్టి ఆమె పట్టించుకున్నట్లేరు, సో ఇక్కడ వాళ్ళు పట్టించుకున్నారు. ఆ అమ్మాయి బర్రెలక్క ఆల్రెడీ ఫేమస్. ఎస్, ఆమె వచ్చేసి సొసైటీకి ఏం చేయాల్సిన అవసరం లేదు, చేయలేదు కూడా. ఏదో అందరిలాగా రీల్స్ చేసుకుంటే అలా ఉంది, ఎక్కడ కూడా అసభ్యంగా అశ్లీలంగా ఏమీ లేవు ఆమె దానిలో. అందరిలాగే పాప సరదాగా చేసుకుంటూ ఉంది. బట్ సొసైటీలో పడుతున్న కష్టాలు ఆమెకు తెలుసు, ఆమె పడుతూ ఉంది, నిరుద్యోగుల బాధలు తెలుసు. ఆ వేళ వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన వాళ్ళంతా చేస్తున్నారు. ఎగైన్ వెనకడుగు వేయకుండా అడుగు ముందుకేసింది. దాంతో ఆమె సపోర్ట్ మొత్తం గట్టిగా వచ్చింది. ఆమె అలా కదా ఫేమస్ అయింది, అండ్ అలా కదా ఆమె గురించి అందరికీ తెలిసింది. ఎక్కడైనా సరే గౌరవం తగ్గేలాగా ఉన్నది, అన్నీ కూడా గౌరవం పెంచుకునేలాగా ఉన్నాయి. మరి ఈయన రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన దానిలో గౌరవప్రదమైన పదాలు అసలు ఏమైనా ఉన్నాయా? సో దాంతో ఆయనకు నోటీసులు, కేసు కూడా పెడతారు నో డౌట్. బరిలాక ఆ రకంగా షాక్ ఇచ్చేసింది. కమింగ్ టు కోర్టు వ్యూహాన్ని ఎవడు ఆపలేడు, జగన్ సీఎం కాకుండా ఎవరు ఆపలేరు, ఈ రోజా గారి మాటలు. మరి ఆమెకు తెలుసో లేదో, ఒక సెన్సర్ అనే వాళ్ళు ఉంటారు, రివైజింగ్ కమిటీకి పంపినా సరే మరలా ఓకే చేశారు, కానీ అసలు కోర్టులు అనేవి ఉంటాయి. కోర్టుల్లో ఉన్న వాళ్ళు ఒకసారి సినిమా కనుక చూస్తే పక్కన పెట్టేస్తున్న విషయం ఆమెకు అర్థం కాదు. జబర్దస్త్ షో అనుకున్నారు ఆమె, కానీ ఇక్కడ జబర్దస్త్ షో జడ్జిలు కాదండి, హైకోర్టు జడ్జిలు. సినిమా చూసి ఇంక చెప్పేశారు, ఇది రాజకీయంగా
పెను మార్పులకు కారణమయ్యేలా ఉంది. అండ్ కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి కరెక్ట్ కాదని చెప్పేసి సినిమా ఆపేశారు. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేసి పడేశారు. రేపు జనవరి 11వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఆబ్వియస్లీ ఆ సన్నివేశాలు తీస్తాం, ఈ సన్నివేశాలు తీస్తాం, అవి మార్పులు చేస్తాం, ఇవి మార్పులు చేస్తాం, సినిమా రిలీజ్ చేసుకుంటాం ఉంటుంది కదా, టైం ఇచ్చినట్టు రకంగా. ఈ లోపల మొత్తం రెడీ చేసుకుని అయ్యా మొత్తం మార్చి ఒకసారి చూడండి అని చెప్పేస్తాడు. ఏముంటుంది ఇక్కడ ఏం ఉండదు. ఎందుకు ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎలా తయారయ్యాడు? వ్యూస్ కోసమో లేదన్నప్పుడు అతని యొక్క ఆనందం తీర్చుకోవడం కోసమో, ఆడదంటే ఇక ఎంజాయ్ చేయడం కోసం అన్నట్టుగా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో మగవాళ్ళని చచ్చిపోయి నేను ఒక్కడే మిగిలినప్పుడు ఆడవాళ్ళంతా నా దగ్గర రావాలని మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. సెక్స్ అండ్ మందు దీనికోసం నేను బతుకుదని చెప్పేసి ఇండియాకి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అతను తెలియగలడు అని అనుకున్న మూమెంట్లో, అరే అన్ని విషయాలు చాలా చక్కగా మాట్లాడుతున్న మూమెంట్లో ఏదో ఒక గలీజ్ కామెంట్ పెట్టో, గలీజ్ వీడియో చేసో, ఏదో దానిలో ఏం తిరట్టున్నాడు అనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యూహం సినిమాకు సంబంధించి అతను ఏంటి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలి. మరి వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆయనకి తెలియాలి. అంతమంది ఏం చేశాడు? ఆ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలేంటి? సోనియా గాంధీ, రోసయ్య వీళ్ళకి సంబంధించిన పేర్లు యాసిడ్గా పెట్టేసి అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటో మొత్తం నేను చూపించేశాను అన్న మూమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చినారు. 139 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీయటం కోసం లేనిపని కల్పితమైనటువంటి పాత్రలతో, కల్పితమైన కథలతో, కల్పితమైన సీన్లతో ఈ సినిమా తీశారు. ఎట్టి పది సినిమా రిలీజ్ కావద్దు, అసలు సెన్సార్ మొత్తం రద్దు చేసి పడింది, సినిమాని మొత్తం క్లోజ్ చేసి పడేశాడు అని చెప్పేసి గిడుగు రుద్రరాజు ఏపీపీసీసీ అధ్యక్షుడు ఆయన హైకోర్టుకి వెళ్ళారు, రిట్ దాఖలు చేశారు. ఆల్రెడీ లోకేష్ తరఫున టీం వచ్చేసి ఈ వ్యూహం సినిమా సెన్సార్ రద్దు చేయడం, సినిమా ఆపడం వాళ్ళు. సో అంతా కలిపితే ఈ వ్యూహం సినిమా నిర్మాత ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయన సొంత డబ్బులు కనుక అయినట్టయితే పాపం అడ్డంగా మునిగిపోయినట్టే. లేదు వైసీపీ ఫండింగ్ అంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో వైసీపీలో పోయేది ఏమీలా. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రచారం కోసం అండ్ వాళ్ళ ఎన్నికల్లో ఏదో కొంత లబ్ధి పొందడం కోసం ఎంత ఖర్చు పెడతారు వాళ్ళు. సో అంతిమంగా ఇప్పుడు ఏంటి, రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒకప్పుడు ఎలా బతికాడు, అసలు ఈరోజు ఎలా మారాడు? అతను తిట్టిన వాళ్ళు అంటూ ఉన్నారు. అసలు సరే నన్నో మిమ్మల్ని ఎవరో ఒకళ్ళో ఎదురో తిట్టారు అనుకుందాం, మనకు కరెక్ట్గా ఉన్నా మనం తిట్టారని అనుకుందాం, ఏం చేస్తే వాళ్ళు అంతేరా అనుకోవచ్చు. అరే కరెక్ట్గా ఉన్నా తిట్టి, కరెక్ట్గా లేకున్నా తిట్టి, ఎట్టబడితే తిడుతూనే ఉన్నారా మనిషిని అంటే ఆ మనిషి చేసే పనులు అట్టనే అర్థం. మరి రామ్ గోపాల్ వర్మ రిలీజ్ కాడు, నాకు నచ్చింది చేస్తా అంటాడు. ఇదే విషయంలో సుందరబాలే చెప్పాడు, నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నేను నచ్చింది సినిమా తీస్తా, చూస్తే చూడ లేకపోతే లేదు. అయ్యా ఇది భారతదేశం, కోర్టులో ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, నీకు నచ్చినట్టు చేస్తా, నచ్చింది అంటే నచ్చింది చేస్తారంటే చూస్తూ ఊరుకోరు. సో ఇప్పటికైనా రామ్ గోపాల్ వర్మ మారతాడంటే నా ఉద్దేశంలో మారడు. సో అతనితో సినిమాలు తీయాలనుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు మారాలి. ఎవరు రాకపోతే ఇంకెతనే ఫోను ఏదో పెట్టేసి తీయొచ్చు, మరి తీసి ఏదో రిలీజ్ చేస్తాడు. సెమీ బ్లూ ఫిల్మ్ లాగా గతంలో తీసిన కొన్ని ఉన్నాయి. అండ్ ఆ చరిత్ర ఈ చరిత్ర అది చూపిస్తే ఇది చూపిస్తా అని చెప్తే పాపం నమ్మి ఎవరో వచ్చి డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఒకే ఒకటి, ఒకనాడు రామ్ గోపాల్ వర్మ అంటే ఒక బ్రాండ్, సెన్సేషన్కి బ్రాండ్, హిట్లకి బ్రాండ్ అండ్ ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి దానికి బ్రాండ్. బట్ ఈరోజు రామ్ గోపాల్ వర్మ అంటే భజనకి బ్రాండ్ అయిపోయాడు, భయంకరమైనటువంటి పొలిటికల్ పర్సన్గా మారిపోయాడు, వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండిపోయాడు. అండ్ ఆయనలోని క్రియేటివిటీ మొత్తం పక్కన పెట్టేసి దిగజారుడు రాతలతో మాటలతో ఎలాగో మారిపోయాడు. స్టిల్ ఆయనంటో గౌరవం ఉంది నాకు, అందుకే ఆయన మారాలి, మునుపటి రామ్ గోపాల్ వర్మ గొప్పగోళ్ళు అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. బట్ మొత్తానికి అటు బర్రెలక్క ఇటు హైకోర్టు షాకుల మీద షాకులు రామ్ గోపాల్ వర్మకి ఇచ్చిన విధానంతో ఆయనలో మార్పు అన్నది వస్తుందని నేనైతే కోరుకుంటున్నా. మీరేమంటారు, ఆయనలో మార్పు వస్తుందంటారా? అండ్ ఈ వ్యూహం సినిమా మొత్తం సెన్సార్ కట్లు, ఆ కట్లు, ఈ కట్లు, ఆ మార్పులు ఈ మార్పులు చేస్తారా, లేదంటే అలాగే ఉంచేసి ఏదో విధంగా జనాల్లోకి పంపిస్తారంటారు లీక్ చేసి? కింద కామెంట్లో తెలియచేయండి.